హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ మన డైలీ సిరీస్లోకి వెళ్ళిపోదాం. అక్టోబర్ 15th హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాం మనం. ఎడిటోరియల్ ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది ఫస్ట్ ఎడిటోరియల్లో. ఇందులో ఉన్న కొన్ని వొకాబులరీ మనం డిస్కస్ చేద్దాం. ఫ్లాడ్ ఆర్డర్ అనే పేరుతో మీకు ఈ ఆర్టికల్ కనిపిస్తుంది. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. సో బేసికల్గా ఫ్లాడ్ అంటే అర్థం ఏంటంటే మిస్టేక్స్తో కలిగిన అంటాం కదా, అలా అనమాట. విత్ మిస్టేక్స్ అని రాయండి. ఓకే, విత్ మిస్టేక్స్. సో ఫ్లాడ్ అంటే అర్థం ఏంటంటే మిస్టేక్స్తో కలిగిన, విత్ మిస్టేక్స్, తప్పులతో కూడిన అంటాం చూసారా, అలా అనమాట. తర్వాత మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కల్పెబిలిటీ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. బేసికల్గా కల్పెబిలిటీ అంటే కావాలని తప్పు చేయడం అన్నమాట. సో బేసికల్గా కల్పబిలిటీ అంటే గిల్టీ అని రాసుకోండి. గిల్ట్, ఓకేనా, నేరస్తుడు అంటాను చూసారా, అలా అనమాట, గిల్టీ. సో కల్పెబిలిటీ అంటే నేరం చేశాడు అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చేశాడు అంటాం కదా, కల్పెబుల్ హోమిసైడ్ లేదా కల్పెబుల్ మర్డర్ అంటాం. సో కల్పెబుల్ అంటే గిల్టీ అని రాసుకోండి. కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే కావాలని నేరం చేశాడు అంటాం కదా, అలా అనమాట. సో గిల్టీ అని రాసుకోండి. గిల్టీ అంటే నేరం చేసినట్టుగా ఉంటే. తర్వాత ఇంటర్వెన్షన్ చాలాసార్లు వచ్చింది. ఇదేం పెద్ద కష్టమైన వొకాబులరీ కాదు, అయినా కూడా చెప్తున్నాను. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వడం. ఏదైనా ఒక విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అంటాం. ఓకేనా, సో ఇన్వాల్వ్ అవ్వడం అని రాసుకోండి. నెరేటివ్ అంటే ఏంటంటే జరిగిన ఒక కథ, స్టోరీ అని రాసుకోండి. నెరేటివ్ అంటే స్టోరీ అనమాట. ఓకేనా. ఫ్యాక్చువల్ అంటే నిజాలతో కూడిన అంటాం కదా, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అంటే ఏదో మనం ఊహించి గెస్ చేస్తున్నట్టుగా కాకుండా ఉన్న నిజాలను కన్సిడర్ చేస్తూ మాట్లాడితే ఫ్యాక్చువల్ అంటాం మనం. సో ఫ్యాక్చువల్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అని రాయండి. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, అది ఏంటంటే ఆస్టెన్సిబుల్. చాలాసార్లు న్యూస్ పేపర్లో, హిందూ పేపర్లో వస్తూ ఉంటుంది ఇది. ఆస్టెన్సిబుల్ అంటే స్పష్టంగా, అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా మాట్లాడితే లేదా ఏదైనా స్పష్టంగా ఒక పని చేస్తే, క్లియర్గా చేస్తే ఆస్టెన్సిబుల్ అంటాం. ఆస్టెన్సిబుల్ అంటే క్లియర్. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే ఎక్స్ప్లిసిట్. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే ఏం చెప్పచ్చు? ఎక్స్ప్లిసిట్ అని కూడా చెప్పచ్చు. ఎక్స్ప్లిసిట్, ఓకేనా. సో ఆస్టెన్సిబుల్ అంటే ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటంటే క్లియర్. ఏదైనా ఒక పనిని మనం చాలా క్లియర్గా చేస్తే దాన్ని ఆస్టెన్సిబుల్ లేదా ఎక్స్ప్లిసిట్ అంటాం. వెరీ క్లియర్ అనమాట. ఓకేనా. ఇక తర్వాత డిస్ఎరే అనే ఒక వొకాబులరీ వచ్చింది. గందరగోళాన్ని ఏమంటామంటే డిస్ఎరే అంటాం. గందరగోళాన్ని ఏమంటాం? డిస్ఎరే. డిస్ఆర్డర్, గందరగోళం జరిగింది. బేసికల్గా ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే తమిళనాడు కరూర్లో రీసెంట్గా మనం అందరం చూసాము. తమిళనాడులో మన విజయ్, ఎవరైతే సినిమా యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ ఉన్నారో, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక భయంకరమైన తొక్కిసలాట, చాలామంది చనిపోయారు కదా, దానికి సంబంధించి. సో డిస్ఎరే అంటే ఏంటంటే డిస్ఆర్డర్ అని రాసుకోండి. డిస్ఎరే అంటే డిజార్డర్ అని రాసుకోండి. అన్వారెంటెడ్ అంటే అవసరం లేని అని అర్థం. అన్వారెంటెడ్ అంటే అవసరం లేని, అంటే అన్వాంటెడ్, అవసరం లేని, అన్వాంటెడ్. ఇంకొక కాంటెక్స్ట్లో ఎలా వస్తుందంటే పర్మిషన్ లేకపోయినా అన్న మీనింగ్ వస్తుంది. వితౌట్ పర్మిషన్, ఎందుకంటే వారంటీ అంటే పర్మిషన్. ఓకే, సో అన్వాంటెడ్ అయినా పర్వాలేదు, వితౌట్ పర్మిషన్ అయినా పర్వాలేదు. అన్వారెంటెడ్. మీరు మీ రన్నింగ్ నోట్స్లో ఏంటంటే వర్డ్ కూడా రాసుకోండి, మీనింగ్ కూడా రాసుకోండి. అందుకే మీకు వర్డ్ కనిపించడానికి జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఇంటరిమ్ అంటే ఏంటంటే టెంపరరీ అని రాసుకోండి, తాత్కాలికంగా. సో ఇంటరిమ్ అంటే టెంపరరీ. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే ట్రాన్సియంట్ అనే ఒక మంచి సినోనిమ్ ఉంటుంది. సో ట్రాన్సియంట్ అని రాసుకోండి. ఇంటరిమ్ అంటే ఏంటంటే ట్రాన్సియంట్, టెంపరరీ అని రాసుకోండి. ఎగ్జోనిరేట్, ఇది ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అమ్మ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జోనిరేట్? ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జోనిరేట్ చేయడం అంటే నిర్దోషిగా రిలీజ్ చేయడం. ప్రాబ్లంలో ఉన్న వాళ్ళని ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావడం అనమాట. ఓకేనా. సో ఎగ్జోనిరేట్ చేయడం అంటే రిలీజ్ చేయడం అని రాయండి. రిలీజ్, లేదంటే ప్రాబ్లం నుంచి బయటకు కాపాడడం, హెల్ప్ అని కూడా రాయొచ్చు. ఏంటి ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీలో జనరల్గా వర్డ్స్ మీనింగ్స్ చెప్తున్నారు కానీ ఇడియమ్స్ రావట్లేదు ఏంటి అనుకుంటున్నాం కదా. ఇదిగో ఇడియం వచ్చేసింది, గ్యాగ్ ఆర్డర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం గ్యాగ్ ఆర్డర్?
ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది ఒక కాన్సెప్ట్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. దీన్ని ఎలా రాసుకోవాలో మీరే ఓన్గా రాసుకోండి. కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే చాలా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి, సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ కేసెస్ ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే, ఈ కేసు గురించి బయట మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ మాట్లాడద్దు, ఈ కేసు గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టద్దు, అంటే కీప్ దిస్ కీప్ దిస్ కాన్ఫిడెన్షియల్. ఈ కేసుకి సంబంధించిన విషయాలు, అప్డేట్స్ ఏమీ కూడా బయటకు చెప్పకండి, కాన్ఫిడెన్షియల్గా ఉంచండి అని కోర్టు అధికారికంగా ఆర్డర్ ఇస్తుంది కదా. ఆ ఆర్డర్ని ఏమంటామంటే గ్యాగ్ ఆర్డర్ అంటాం. అర్థమైంది కదా. ఇది మీరు ఎలా రాసుకోవచ్చు అంటే, అన్ అఫీషియల్ ఆర్డర్ బై ద కోర్ట్ టు కీప్ ద కేస్ ఆర్ టు కీప్ ద న్యూస్ కాన్ఫిడెన్షియల్. ఏదైనా ఒక విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అని కోర్టు ఇచ్చే ఆర్డర్ని ఏమంటామంటే గ్యాగ్ ఆర్డర్ అంటాం. నెక్స్ట్ ర్యాషినేల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాషినేల్? ర్యాషినేల్ అంటే ఏం లేదమ్మా, లాజిక్. మనం కొన్ని విషయాలు లాజిక్తో మాట్లాడతాం కదా, దాన్ని ఏమంటామంటే ర్యాషినేల్ అంటాము, లాజిక్ అని రాయండి. కాన్స్పిరసీ చాలాసార్లు న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది, నేను వొకాబులరీ క్లాసెస్లో కూడా చెప్తూ ఉంటాను. కాన్స్పిరసీ అంటే ఏంటంటే కుట్ర. సో తెలుగులో రాసుకునే వాళ్ళు కుట్ర పన్నడం అంటాం కదా, కుట్ర అని రాసుకోండి. ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు ఏ సీక్రెట్ ప్లాన్ అని రాసుకోండి. ఒక రహస్యపు ఒక ప్లాన్, ఒక సీక్రెట్ ప్లాన్, ఎవరైనా మోసం చేయడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ ఒక ప్లాన్ ఉంటుంది కదా, కుట్ర. దాన్ని ఏమంటామంటే మనం కాన్స్పిరసీ అంటాం. యాంప్లిఫై చేయడం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఇంటెన్సిఫై చేయడం. సో ఇంటెన్సిఫై చేయడం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఊరికే హైలైట్ చేయడం అనమాట, బాగా హైలైట్ చేయడం. ఓకేనా. సో యాంప్లిఫై అంటే రాసుకోండి, ఏదైనా ఒక విషయాన్ని మనం ఇంటెన్సిఫై చేస్తూ మాట్లాడడం, అంటే అది ఎక్కువ చేస్తూ మాట్లాడడం, లేకపోతే హైలైట్ చేస్తూ మాట్లాడడం, యాంప్లిఫై అంటాం మనం. ఓకేనా, యాంప్లిఫై అంటాం మనం, రైట్. సో నెక్స్ట్ వొకాబులరీ ఏముందని చూస్తే అండర్మైన్. అండర్మైన్ అంటే తెలుసు కదా, తక్కువ అంచనా వేయడం. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ అంటాం. సో అండర్మైన్ అంటే ఏంటంటే రెడ్యూస్ ద వాల్యూ, దేనికైనా ఉన్న వాల్యూని మనం తగ్గిస్తూ మాట్లాడడం అనమాట, రెడ్యూస్ ద వాల్యూ. లేకపోతే డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అంటాం కదా, అలా. సో అండర్ ఎస్టిమేట్ అన్న అండర్మైన్ అన్న ఒకటే, అండర్ ఎస్టిమేట్ అన్న అండర్మైన్ అన్న ఒకటే. నెక్స్ట్ ఇక్కడ ఒక వొకాబులరీ చూడండి, మియర్ అంటే జస్ట్ అని అర్థం. సో మియర్ అంటే ఏంటంటే జస్ట్, కొంచెం మాత్రమే అని అర్థం. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ చూడండి, ప్రిజుడిస్. సో బేసికల్గా ప్రిజుడిస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ప్రిజుడిస్? నేను మీకు ప్రిజుడిస్ అంటే ఏంటో చెప్తా వినండి. మా ఇంటికి ఒక ఫ్రెండ్ వస్తున్నాడు, ఆ ఫ్రెండ్ మా ఇంటికి రావడం ఫస్ట్ టైం. బట్ ఆ ఫ్రెండ్ గురించి నాకు వేరే వాళ్ళు నెగిటివ్గా చెప్పారు, అతను మంచివాడు కాదని. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఫస్ట్ టైం కలవబోతున్న ఆ పర్సన్ గురించి నాకు ఆల్రెడీ వేరే వాళ్ళు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ చెప్పడం వల్ల నేను ఇతనితో మాట్లాడకముందే అతని మీద నేను ఒక నెగిటివ్ ఒపీనియన్తో ఉంటాను. అంటే ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియకుండా ముందే ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకోవడం. అర్థమైందా? సో ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియకుండా ముందే ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకోవడాన్ని ఏమంటామంటే ప్రిజుడిస్ అంటాం. ఇది ఎలా రాసుకుంటారో మీ ఇష్టం. మేకింగ్ యాన్ ఒపీనియన్ వితౌట్ హ్యావింగ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని రాసుకోండి. లేదు మాకు ఇంకా ఈజీగా చెప్పండి అంటే బయాస్ అంటే పక్షపాతం, పార్షియాలిటీ అంటాం కదా, బయాస్. సో ప్రిజుడిస్ అంటే బయాస్ అని రాసుకోవచ్చు. ఇంకా ఈజీగా రాసుకుంటే హామ్, నష్టం. బేసికల్గా ప్రిజుడిస్ అనేది పాజిటివ్ వర్డ్ కాదు, నెగిటివ్ వర్డ్. ఓకే, సో హామ్ లేదా నష్టం అంటాం, హామ్ లేదా నష్టం. ఓకేనా, రైట్. సో ఇంకొక వొకాబులరీ వచ్చింది, రిఫ్రెయిన్. ప్రిపోజిషన్స్ క్లాస్లో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఏంటంటే రిఫ్రెయిన్ ఫ్రమ్. సో రిఫ్రెయిన్ అంటే ప్రివెంట్, ఒక పని జరగకుండా ఆపడం, ఎవరైనా ఒక పని చేయకుండా ఆపడాన్ని ఏమంటామంటే రిఫ్రెయిన్ అంటాం. సో రిఫ్రెయిన్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, ప్రొహిబిట్ ఫ్రమ్, అబ్స్టెయిన్ ఫ్రమ్ అంటాం కదా, అలా అనమాట. ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే ఫ్రమ్ వస్తుంది. సో రిఫ్రెయిన్ అంటే నిషేధించడం, ఒక వ్యక్తి ఒక పని చేయకుండా ఆపడాన్ని ఏమంటామంటే రిఫ్రెయిన్ అంటాం. ఓకే, మరొక విషయం నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. శ్యామ్ సర్స్ వొకాబులరీ డైలీ సిరీస్ ఏదైతే మనం చేస్తున్నామో, నేను జనరల్గా ఏం చేస్తున్నానంటే మార్నింగ్ లేచిన వెంటనే మ్యాక్సిమం కేసెస్లో ఎప్పుడైనా బిజీగా ఉంటే మిస్ అవుతాను, కానీ మ్యాక్సిమం నేను మార్నింగ్ ఈ వొకాబులరీ వీడియో నేను చేసేసి మన యూట్యూబ్లో మీతో షేర్ చేస్తున్నాను కదా. బట్ ఐ వాంట్ టు నో, మీకు ఏ టైంలో మన వీడియో
ఫాలో అవ్వడానికి లేదంటే నోట్స్ రాసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఆ టైంలో మీకు ఆ వీడియో షేర్ చేస్తాను. ఓకేనా? సో దాట్ ఇప్పుడు మీరు బిజీగా ఉన్నప్పుడు నేను ఆ వీడియో మీకు ఇచ్చినా కూడా మీరు ఎలాగో చూడకపోవచ్చు, టైం ఉండదు. కాబట్టి యూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు ఈవినింగ్ కంఫర్టబుల్గా ఉంటారా లేదా నైట్ కంఫర్టబుల్గా ఉంటారా, ఏ టైంలో మీరు ఫ్రీగా ఉండి మన శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో చూస్తూ రన్నింగ్ నోట్స్. ఎందుకంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వీడియో చూడడం ఇంపార్టెంట్ కాదబ్బా, మీరు ఆ వీడియో చూస్తూ నోట్స్ రాసుకోవాలి, వర్డ్స్ రాసుకోవాలి, మీనింగ్స్ రాసుకోవాలి. ఇది కొంచెం పేషెన్స్గా చేయవలసిన పని. ఏదో కంగారుగా మనం ఏదో ట్రైన్లో వెళ్తూనో, మెట్రోలో వెళ్తూనో, బస్సులో వెళ్తూనో కాదు కదా. సో ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ what is the most comfortable time for you to watch this video and make running notes. Let me know in the comment section so that I will share this video to you in that particular time. Okay nama? So site ante ఏదైనా ఒక విషయాన్ని మెన్షన్ చేయడాన్ని ఏమంటామంటే సైట్ అంటాం. సో సైట్ అంటే ఏదైనా ఒక విషయాన్ని మెన్షన్ చేయడం, ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం అనమాట. మెన్షన్ చేయడం అంటే ఏంటంటే చెప్పడం అనమాట, సైట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ ప్యాసేజ్ మ్యాక్సిమం కంప్లీట్ అయినట్టే ఉంది. ఏమైనా వొకాబులరీ మిస్ అయ్యానా? నో, ఐ డిడ్ నాట్ మిస్ ఎనీ వర్డ్స్. ఒక్కటి ఉంది, ఏంట్రా అంటే లెవెల్. సో లెవెల్ ఎగెయినిస్ట్ అంటాం. ఇది జనరల్గా మనం ఏంటంటే ఎలిగేషన్స్కి వాడతాం. లెవెల్ అలిగేషన్స్. సో ఎవరి మీదైనా నింద వేయడం, అంటే నువ్వు తప్పు చేసావు అని సింపుల్గా చెప్పాలంటే బ్లేమ్, పుట్ బ్లేమ్ ఆన్ సంబడి అని రాయండి. పుట్ బ్లేమ్ ఆన్ సమ్వన్. సో ఎవరి మీదైనా మనం ఏదైనా ఒక నింద వేస్తే దాన్ని ఏమంటామంటే లెవెల్ ఎగెయినిస్ట్ అంటాం. ఓకే, ఎవరి మీదైనా ఒక నింద వేస్తే దాన్ని ఏమంటామంటే లెవెల్ ఎగెయినిస్ట్ అంటాం. కన్సిడరబుల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్సిడరబుల్? నేను మీకు October 14th శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో కూడా ఈ వొకాబులరీ చెప్పాను. సో కన్సిడరబుల్ అంటే చాలా ఎక్కువ, లార్జ్ అని రాయండి, లార్జ్. ఓకేనమ్మా? సార్ దివాళీ వస్తుంది, దివాళీకి ఏదైనా ఆఫర్ అనౌన్స్ చేయండి అని కొంతమంది అడిగారు. మొన్న దసరాకు కూడా అడిగారు. నేను దసరాకి ఏ ఆఫర్ అనౌన్స్ చేయలేదు. సో దివాళీకి కొంతమంది అడుగుతున్నారు. మోస్ట్ ప్రొబాబ్లీ మీకు 1 or 2 డేస్లో ఒక హ్యాపీ న్యూస్ రావచ్చు. ఓకేనా? సో కన్సిడరబుల్ అంటే ఏంటంటే చాలా ఎక్కువ, లార్జ్. ఇక తర్వాత బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చేసింది, ఏంటంటే ఎడ్జుడికేట్. ఎడ్జుడికేట్ అంటే ఏం లేదురా, ఏదైనా ఒక కేసుకి సంబంధించి కోర్టు లేదా జడ్జ్ తన జడ్జిమెంట్ ఇస్తాడు కదా, దాన్నే ఎడ్జుడికేట్ అంటాం. సో ఎడ్జుడికేట్ అంటే రాసుకోండి, గివ్ జడ్జిమెంట్ అని రాసుకోండి. ఎడ్జుడికేట్ అంటే ఏం రాస్తారు? గివ్ జడ్జిమెంట్. ఏదైనా ఒక విషయానికి సంబంధించి, కేసుకి సంబంధించి జడ్జి తన జడ్జిమెంట్ని ఇస్తే దాన్ని ఏమంటాం? ఎడ్జుడికేట్ అంటాం. రాసుకోండి, గివ్ జడ్జిమెంట్. అబాండన్ చేయడం అంటే ఏంట్రా అంటే వదిలివేసేయడం అనమాట, లీవ్. అబాండన్ అంటే లీవ్, వదిలివేసేయడం. అబాండన్ చేయడం అంటే లీవ్. ఓకేనా? లీవ్, వదిలేయడం అనమాట. సో తర్వాత బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, అది ఏంటంటే డిటర్. సో డిటర్ చేయడం అంటే ఏంటంటే డిస్కరేజ్ చేయడం అనమాట, అంటే ఒక పని జరగకుండా వెనక్కు లాగడం అనమాట. డిటర్ అంటే డిస్కరేజ్. స్టాప్ అని కూడా అనొచ్చు, స్టాప్ అని కూడా అనొచ్చు. కేఓస్ అంటే గందరగోళం, డిజార్డర్. ఇందాక మీకు డిస్ఎరే అని వచ్చింది కదా, అలా అనమాట. సో కేఓస్ అంటే ఏంటంటే గందరగోళం, డిజార్డర్ అనమాట, డిజార్డర్. ఇక నేను మీకు హోంవర్క్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు 2 వర్డ్స్ ఇస్తాను. అందులో ఒక వర్డ్ ఏంటంటే ఎఫిక్స్. సో ఎఫిక్స్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఎఫిక్స్తో ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేసి ఆ ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇది హోంవర్క్ నెంబర్ 1. ఇక హోంవర్క్ నెంబర్ 2 ఏంటంటే ఇందాక చెప్పినట్టు డిటర్. సో డిటర్ అనే ఒక వొకాబులరీతో మీరు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ని డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. జస్ట్ 2 వర్డ్స్ ఈరోజు, డిటర్ అలాగే ఎఫిక్స్. క్లియర్? అంతేకాకుండా నేను చెప్పినట్టు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఈరోజు చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా నీట్గా బుక్లో రాసుకోండి. ఎప్పటిలాగే ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవాలి. దట్స్ ఇంపార్టెంట్. వొకాబులరీ మనకి స్ట్రెంత్గా మారాలి, అది మన వీక్నెస్ ఉండకూడదు. అండ్ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఏంటంటే ఏ టైంలో మీరు ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో చూడడానికి కంఫర్టబుల్గా ఉంటారో చెప్తే, కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ టైంకి మీకు వీడియోని షేర్ చేస్తాను. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.